కూటమికి ఓట్లు వేసినందుకే బర్మా క్యాంప్ ఏరియాలోని కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏపీలో ఎన్నికల తర్వాత అటు పల్నాడు రాయలసీమల్లో వరుసగా గొడవలు జరిగినటువంటి చూస్తూనే ఉన్నాం. అయితే వైజాగ్లో కూడా టీడీపీకి ఆ కూటమికి ఓటేశారని చెప్పి మొత్తం ఒక కుటుంబం మీద దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ నార్త్ బీజేపీ నుంచి కుటుంబ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్, అంటే అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, దాడిలో ఏ విధమైనటువంటి ఎన్నికల సంబంధించినటువంటి లేదు, ఫ్యామిలీ గొడవ అని పోలీసులు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? బాధితులు కలిశారు కదా. పోలీసులు దాన్ని తప్పించడానికి ఆ విధంగా పొలిటికల్ ఇష్యూ అయితే కాకూడదనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ అది చాలా తప్పది. అది యాక్చువల్గా ఫ్యామిలీ గొడవ ఏమి కాదు, వాళ్ళు వీళ్ళు చుట్టాలు కాదు, ఏమీ కాదు. యాక్చువల్గా ఏంటంటే సుంకర ధనలక్ష్మి అని వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటున్నారు. బర్మా క్యాంప్లో సుమారు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒక బడ్డీ కొట్టు నడుపుతున్నారు. మేమంటే అభిమానం వాళ్ళకి. సో ఇదివరకు కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఇంటికి సహాయం చేయటం జరిగింది. సో ఏదైతే మొన్న ప్రచారంలో భాగంగా మాకు ఓటు వేయడం అంటే తప్పనిసరిగా ఓటు వేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే 13వ తారీఖున ఆమె తర్వాత వాళ్ళిద్దరు కూతుర్లు, తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు. అతను ఆ కొడుకు కూడా పాపము ఇది ఓటు వేసే దానికని చెప్పి రావటం జరిగింది. బీఆర్ చదువుతున్నాడు. అతనికి ఏ విధమైన సంబంధం లేదు పాలిటిక్స్ తోటి. బట్ బీఆర్ చదివితే ఇక్కడ ఓటు వేయడానికి వస్తే ఓటు 13వ తారీఖున ఓటు వేశారు. వాళ్ళు సైకిల్కి మాకు బీజేపీకి ఓటు వేశారు. ఎంపీకి టీడీపీ, ఎమ్మెల్యేకి బీజేపీ వేసి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే 13 అయిపోయాక 14వ తారీఖు సాయంత్రం ఎప్పుడో మురికి పిచ్చాపాటి మాటల్లో బయటికి పెట్టేశారు. అది అక్కడ వైసీపీ ఉన్న గుండాలు ఉన్నారు. ఎవడో బొగ్గు శ్రీనా బొగ్గాడు ఎవడో ఉన్నాడు, బొగ్గు శ్రీను వాడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నారు. లోకేష్ అని, భూలోక్ అని అటువంటి పేర్లతోటి కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు. అంటే విచ్చలవిడిగా ఆంబోతుల్లాగా వాళ్ళని వదిలేసిన మలానే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు పోలీసులు దీన్ని కుటుంబం గొడవ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు? ఆ పోలీసు 4th టౌన్ సిఐకి, తర్వాత అక్కడ 4th టౌన్లో ఉన్న కానీ బొగ్గుశ్రీనికి మంచి సన్నిహితమైన సంబంధం ఉంది. చాలా లావాదేవీలు కూడా ఉన్నట్టు మాకున్న సమాచారం ఇది. సో కాబట్టి వాళ్ళు ఏదో విధంగా డైవర్ట్ చేద్దామని చెప్పి చేస్తారు. ఎందుకంటే వాస్తవాలను బయటకు తీసుకుని వస్తే ఈ విశాఖపట్నం పోలీస్ యంత్రాంగం కూడా వీళ్ళు కూడా ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు డైవర్ట్ చేశారు. మేజర్ ఇష్యూని చిన్న ఇష్యూ, ఫ్యామిలీ సంఘటన అని చెప్పి దాన్ని డైవర్ట్ చేసి ఆ విధంగా ప్రయత్నం చేయడం అనేది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. నేను ముందు సిపి గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే వాళ్ళు దాడి జరిగి 15వ తారీఖు అయింది. ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికి కూడా పోలేదు. పోలీసులు కూడా వారి ఇంటికి వచ్చి అక్కడ రక్తపు మరకలు కానీ అటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమీ కూడా చేయలేదు. కేవలము ఊరికే వీళ్ళు పాపం వాళ్ళ ఇంటికి పోకుండా బయట చుట్టాల ఇంట్లో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు నైట్ పడుకోవడం ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ముందు సిపి గారికి దృష్టిలోకి తీసుకుని వెళ్ళి ఈ దాడిలో మొత్తం 10 మంది పాల్గొన్నారు. 6 పేర్లు డైరెక్ట్గా ఉన్నాయి. మిగిలిన వాళ్ళు కూడా 4 ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తేనే కానీ వీళ్ళ ఇంటికి పోలేనటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి ముఖ్యంగా పురంధరేశ్వర్ గారు ఏ అధికారుల మీద అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త అధికారులు వచ్చారు. ఆ ప్లేస్లో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల వరకు మాత్రమే వాళ్ళు చూసి చూడకుండా వదలడం వల్ల ఈ గొడవలు జరిగాయి అనేది వైసీపీ ఆరోపిస్తుంది. దీని మీద ఏమంటారు మీరు? వైసీపీ ఆరోపణలకు మనం పెద్దగా స్పందించవలసిన అవసరం లేదు. అంటే పేరు నాని, అంబటి రాంబాబులు స్వయంగా ఇది పురంధరేశ్వరి చేస్తుంది, బీజేపీ చేస్తుంది అనే కోణంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గంట మంత్రి, అరగంట మంత్రి, ఆడ మాటలకు నేను సమాధానం చెప్పడం ఏంటండి? మీరు ఏ స్థాయితో మాట్లాడుతున్నారో అర్థం చేసుకుని మాట్లాడండి. ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దీస్ పీపుల్. పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, వారి మాటల పైన నేను మాట్లాడవలసిన ఆ స్థాయి మేము దిగజారవలసిన అవసరం మాకు లేదు. కానీ విశాఖలో జరిగినటువంటి గొడవల విషయంలో ఇది ఆ ఫ్యామిలీ గొడవ కింద చిత్రీకరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి ప్రస్తుతం నేను సిపికి అయితే పోలీసుల మీద కూడా కంప్లైంట్ చేస్తున్నాను. ఎవరైతే నిందితున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నానని విష్ణుకుమార్ రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖ.